సచివాలయంలో ఒక కీలకమైనటువంటి సమస్య ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి ఈ ఫైళ్ళ మార్పిడి లేకపోతే ఏమన్నా ఈ డేటా అది తీసుకువెళ్తారని ఇది ముందుగా వచ్చినటువంటి సూచనల మేరకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసే సూచనల మేరకు పోలీసులు సచివాలయంలోని అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా తనిఖీలు పెట్టారు. వివిధ విభాగాలని తనిఖీలు చేశారు. ఐటీ కమ్యూనికేషన్ విభాగాల్లో ఉద్యోగుల కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, ఇతర ఉపకరణాలని తనిఖీలు చేశారు. ఐటీ విభాగంలోని కంప్యూటర్ నుంచి డేటా తస్కరణకి డిలీట్ చేసేందుకు ప్రయత్నాలు జరిగాయన్నటువంటి ఆరోపణల నేపథ్యంలో ఈ తనిఖీలకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఉద్యోగుల నుంచి పెన్ డ్రైవ్లు, డేటా హార్డ్ డ్రైవ్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. అట్లాగే సర్వర్లో డేటా డిలీట్ చేసేందుకు ప్రయత్నాలు జరిగాయన్నటువంటి ఆరోపణల మీద కూడా తనిఖీలు చేశామని చెప్పి ఐటీ శాఖ ఉన్నతాధికారులు ప్రకటించారు. టోటల్గా అయితే ఇంకో పక్కన అక్కడ ఉన్నటువంటి మంత్రుల నేమ్ ప్లేట్లు అవన్నీ తీసేసి మళ్ళీ వాటిని సెటరైట్ చేసి కొత్త మంత్రులకు ప్రిపేర్ చేస్తున్నారు.